భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడపల్లి సత్యం హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మేడపల్లి సత్యం మాట్లాడుతూ 1950 జనవరి 26న భారతదేశ రాజ్యాంగం అమలులోకి వచ్చి సర్వసత్తా ప్రజాస్వామ్య గణతంత్ర దినోత్సవంగా అవతరించి నేటికి 76 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నదన్నారు. నేటికి 76 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందన్నారు. ఆ రోజు ఎంతో మంది స్వతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగా ఈ రోజు స్వతంత్రం సిద్ధించిందని 1950 జనవరి 26న బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ నిర్మాణం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో నియమించిన రచనా కమిటీ ద్వారా రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు అన్నారు. భారతదేశం నేడు అన్ని రంగాల్లో ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రజాస్వామ్యం గల దేశముగా గణతంత్ర దేశంగా విలుతుందంటే నాడు ఆ నాయకులు చేసిన ఆలోచన విధానం చేపట్టిన కార్యక్రమాల వల్లనే సాధ్యమైందని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఆ మహానేతలను స్మరించుకున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. 1950 సంవత్సరం జనవరి 26వ తారీఖు నాడు భారతదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చి సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర దినోత్సవంగా అవతరించి నేటికి 76 సంవత్సరాలు పూర్తి చేసుకుని 77వ సంవత్సరం అడుగుపెడుతున్న సందర్భంగా ఆ రోజు ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగా ఈరోజు స్వాతంత్రం సిద్ధించింది. 1950 జనవరి 24 బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచనా కమిటీ రాజ్యాంగం కోసం ఏర్పడుతున్నటువంటి రచనా కమిటీ అమల్లోకి వచ్చిన తేదీ భారతదేశం అన్ని రంగాల్లో కూడా ప్రపంచంలో ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశంగా గణతంత్ర దేశంగా వర్ధిల్లుతుందంటే ఆ రోజు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్లనే. ఈ సందర్భంగా మరొకసారి అందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు.